సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. 3 ఏళ్లుగా మట్టి వినాయకుల తయారీ. దస్తగిరిపేటలో ఇంట్లోనే మట్టి వినాయకుల విక్రయాలు ఆదరించి కులవృత్తులను ప్రోత్సహించాలంటున్న కుమ్మరి శంకర్. కులవృత్తులను ప్రోత్సహించేలా మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని తాండూరు మండలం దస్తగిరిపేట్ గ్రామానికి చెందిన కుమ్మరి శంకర్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కులవృత్తికి వన్నె తెచ్చేలా వినాయకుల తయారీ కోసం ఢిల్లీలో శిక్షణ తీసుకుని గత 3 ఏళ్లుగా మట్టి వినాయకులను తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇంట్లోనే మట్టి వినాయకులను తయారు చేసి విక్రయిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తాండూరు మండలం దస్తగిరిపేటలోని తన నివాసంలో మట్టి వినాయకులు సిద్ధంగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను కొనుగోలు చేసి ప్రతిష్ఠించి పూజలు చేయాలని, కులవృత్తిని ఆదరించాలని కోరారు. నిన్ననా ఇలా ఇట్లా పెట్టి ఇట్లా తీయాలి. ఒక రోజు ముందు దీంట్లో మట్టిని ఫిల్ చేస్తాం, నింపుతాం. నెక్స్ట్ రోజు ఇట్లా బొమ్మ చేస్తాం. నా పేరు కుమ్మరి శంకర్. మాది దస్తగిరిపేట, తాండూరు మండలం, వికారాబాద్ డిస్టిక్. నేను ఈ మట్టి గణపతులు తయారు అనేది గత 3 సంవత్సరాలుగా తయారు చేస్తున్నా. దీన్ని నేర్వడం కోసం మేము ఢిల్లీలో కుర్జా అని అక్కడ ట్రైనింగ్ తీసుకొని 2 నెలలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ట్రైనింగ్ తీసుకొని మేము ఈ గణపతులు తయారు చేయడం జరుగుతుంది. ఫస్ట్ సంవత్సరం ఒక 200-300 తయారు చేసి హైదరాబాద్కు ఈ మా తాండూరులో పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసి ఒక 2500 వరకు గణపతులు తయారు చేసాము. అలాగే ఇది మట్టి విగ్రహాలు, మనకు నీళ్ళు కలుషితం కాకుండా మట్టి విగ్రహాలు వాడాలని మేము కోరుతున్నాము. అలాగే ఈ విగ్రహాలు వచ్చేసి తాండూరులో భద్రప్ప గుడి దగ్గర, కాళికాదేవి గుడి టెంపుల్ దగ్గర మేము అమ్మడానికి 2 రోజుల ముందు దుకాణం పెట్టి సేల్ చేయాలనుకుంటున్నాం. మీరు అవసరం ఉన్న వాళ్ళు వచ్చి తీసుకోవాలని మేము కోరుతున్నాము. అలాగే మా మొబైల్ నంబర్ వచ్చేసి 9908876875. నమస్తే.